నమస్కారం. శిశు సంరక్షణ శీర్షిక జీవనరేఖ కార్యక్రమానికి స్వాగతం. చిన్నపిల్లలు నిద్రలో పక్క తడపడం సర్వసాధారణం. అయితే ఎదిగే కొద్దీ ఈ సమస్య క్రమంగా తగ్గిపోతుంది. మూత్రాశయం నిండగాని పిల్లలు గుర్తించలేకపోయినప్పుడు, రాత్రంతా మూత్రాన్ని నిల్వ చేయగలిగేలా మూత్రాశయం పెరిగిపోయినప్పుడు ఇలాంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఎదిగిన పిల్లల్లో కూడా ఈ అలవాటు అలాగే కొనసాగడం గమనించినప్పుడు వైద్యపరంగా పరిష్కారాలు వెతుక్కోక తప్పదు. పక్క తడిపే అలవాటుకు కారణాలు, దాని పరిష్కారాలు, ముందస్తు జాగ్రత్తలు తదితర అంశాల గురించి ఈనాటి శిశు సంరక్షణ శీర్షిక జీవనరేఖలో తెలుసుకుందాం. పిల్లలు పక్క తడుపుతున్నారని కంగారు పడాల్సిన అవసరం లేదని డాక్టర్లు తల్లిదండ్రులకు చెబుతూ ఉంటారు. అయితే 7 ఏళ్ల తర్వాత కూడా ఈ సమస్య కొనసాగుతున్నప్పుడు మాత్రం కాస్త ఆలోచించాలి. దాన్ని చాలా ఓర్పుతో పరిష్కరించుకోవాలి తప్ప పిల్లల్ని బెదిరించి కొట్టి ఒత్తిడి తీసుకురావడం మంచిది కాదు. పిల్లల్లో ఈ పక్క తడిపే అలవాటుకు చికిత్సా విధానాలు తదితర అంశాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 5 నుంచి 7 సంవత్సరాల మధ్య దాదాపు పక్క తడిపే సమస్యకు దూరమవుతారు. 7 ఏళ్లు దాటిన తర్వాత చాలా తక్కువ మందిలో మాత్రమే ఈ అలవాటు కొనసాగవచ్చు. అయితే అలా కొనసాగడానికి అంతర్లీనంగా ఏదైనా సమస్య ఉండి ఉంటుంది. అందువల్ల 7 ఏళ్లు దాటినా పక్క తడుపుతున్నప్పుడు, కొంతకాలం మామూలుగానే ఉండి ఒక్కసారిగా మళ్లీ తడపడం కొనసాగిస్తున్నప్పుడు, తడిపిన వెంటనే బాగా దాహం అనిపించడం, మూత్రం ఎరుపు లేదా ఊదా రంగులో ఉన్నప్పుడు, మలం గట్టిగా విసర్జిస్తున్నప్పుడు లేదా సన్నగా గురక పెడుతున్నప్పుడు డాక్టర్ను సంప్రదించడం మంచిది. నిజానికి పక్క తడిపే అలవాటుకు స్పష్టమైన కారణమంటూ తెలియదు, కానీ రకరకాల అంశాలు కారణం కావచ్చునని భావిస్తున్నారు. మూత్రాశయ పరిమాణం ఎదగకుండా చిన్నదిగానే ఉండిపోవడం వల్ల ఎక్కువ మూత్రాన్ని నిల్వ చేసుకోలేక ఇలా జరగవచ్చు. మూత్రాశయంలో అనుసంధానమైన నాడులు సరిగ్గా పనిచేయకపోతే గాఢ నిద్రలో ఉన్న పిల్లలకు మూత్రాశయం నిండినట్టు సంకేతాలు అందకపోవడం కూడా కారణం కావచ్చు. రాత్రిపూట మూత్రం తయారీని నిదానింపజేసే హార్మోన్ల ఉత్పత్తి జరగకపోవడం, మూత్రనాళానికి ఇన్ఫెక్షన్ సోకడం, మధుమేహం, తీవ్రమైన మలబద్ధకం, మూత్రనాళ నిర్మాణంలో లోపం లాంటివి కూడా పక్క తడపడానికి దారితీయవచ్చు. పిల్లలు పక్క తడపడం అన్నది 5 years వరకు నార్మలే. అది డెవలప్మెంట్లో భాగంగా వాళ్ళు నేర్చుకుంటుంటారు. 5 సంవత్సరాల తర్వాత కూడా బెడ్ వెట్టింగ్ ఉంటే కనుక దాన్ని మనం అనలైజ్ చేయాలి, కారణాలు అవసరం ఉంటే ట్రీట్ చేయాలి. యూజువల్గా 5 to 7 years వరకు కూడా వెయిట్ చేస్తాము, వాళ్ళు నేర్చుకుంటారు బెడ్ వెట్టింగ్ అనేది ఆపేస్తారని. కానీ 7 సంవత్సరాల తర్వాత కూడా బెడ్ వెట్టింగ్ ఉంటే కనుక, కంటిన్యూ అయితే కనుక దాన్ని మనము కారణాలు అన్వేషించాలి, ట్రీట్ చేయాలి. సో దీంట్లో బెడ్ వెట్టింగ్లో 2 రకాలు ఉంటాయి. ఒకటి ప్రైమరీ నాక్టర్నల్ ఎన్యూరిస్ అని, రెండోది సెకండరీ నాక్టర్నల్ ఎన్యూరిస్ అని. అంటే ప్రైమరీ నాక్టర్నల్ ఎన్యూరిస్ అంటే ఏంటంటే వాళ్ళకి డ్రై ఫేజ్ అనేది రాదు. అంటే వాళ్ళు ఆ 7 years వరకు కూడా వాళ్ళు ఆ బెడ్ వెట్ చేస్తుంటారు, తర్వాత కూడా కంటిన్యూ అవుతుంది. సెకండరీ నాక్టర్నల్ ఎన్యూరిస్ అంటే ఏంటంటే కొన్ని రోజుల పాటు వాళ్ళు డ్రైగా ఉండి తర్వాత మళ్ళీ రీస్టార్ట్ చేస్తే బెడ్ వెట్ చేయడం అనేది అది సెకండరీ నాక్టర్నల్ ఎన్యూరిస్ అంటాం. దీనికి గల కారణాలు మనం అన్వేషిస్తే కనుక ఈ బెడ్ వెట్టింగ్కి ఒకటి వాళ్ళ బ్లాడర్ కెపాసిటీ, అంటే యూరినరీ బ్లాడర్ కెపాసిటీ తక్కువ ఉండటం. రెండోది ఆ బ్లాడర్ నుంచి సిగ్నల్ ఆ బ్రెయిన్కి వెళ్ళి నీ బ్లాడర్ ఫుల్ అయింది, నువ్వు ఎంటీ చేయాలి, నువ్వు లేవాలి అని సిగ్నల్ రాకపోవటం, అంటే ఆ నర్వస్ సిస్టంలో కొంత పర్ఫెక్ట్నెస్ లేకపోవటం. మూడోది ఏంటంటే ఒక హార్మోన్ ఉంటుంది, యాంటీ డయాబెటిక్ హార్మోన్ని. ఆ యాంటీ డయాబెటిక్ హార్మోన్ డెఫిషియన్సీ వల్ల కావచ్చు, సో ఎర్లీ ఫేజ్ ఆఫ్ డయాబెటీస్లో కావచ్చు, లేదు కాన్స్టిపేషన్లో కావచ్చు. సో ఇట్లా రకరకాల కారణాల వల్ల. ఇంకోటి ఏంటంటే ఫ్యామిలీ హిస్టరీ ఉన్నా కానీ కావచ్చు, కొందరు పిల్లలకి యాంగ్జైటీ, స్ట్రెస్ వల్ల కూడా కావచ్చు. ఇంకొకరికి నిద్ర పడకపోవడం, స్లీప్ నెప్నే అంటాం. అంటే వాళ్ళకి సరైన నిద్ర దొరకుంటే, అంటే అది అడినాయిడ్స్ ఎన్లార్జ్మెంట్ వల్ల కానివ్వండి, ఒబేసిటీ వల్ల కానివ్వండి, దానివల్ల కూడా వాళ్ళకి స్లీప్ డిస్టర్బ్ అయితే కూడా వాళ్ళు బెడ్ వెట్టింగ్ చేసే అవకాశం ఉంటుంది. ఇవి సాధారణంగా మనం చూసే కారణాలని మనం అన్వేషించినప్పుడు వీటిలో ఏదైనా మనకు తెలిసినప్పుడు దాన్ని అప్రాప్రియేట్గా మనం ట్రీట్ చేసే అవకాశం ఉంటుంది. తల్లిదండ్రులకు చిన్నప్పుడు అలాంటి అలవాట్లు ఉంటే పిల్లలకు కూడా వంశపారంపర్యంగా అలవాటు రావచ్చు. పక్క తడిపాక ఎక్కువసేపు అలా బట్టలు మార్చకపోతే మర్మావయవాల దగ్గర దదుర్లు రావచ్చు. డాక్టర్ దగ్గరికి వెళ్తే రాత్రిపూట ఎంత ద్రవాహారం ఇస్తున్నారు, తల్లిదండ్రులకు చిన్నప్పుడు ఇలాంటి అలవాటు ఉండేదా, మూత్ర మల విసర్జన సమయాలు అనేవి అడిగి తెలుసుకుంటారు. ఇన్ఫెక్షన్ లేదా మధుమేహం లక్షణాలు ఉన్నాయేమో తెలుసుకోవడానికి మూత్ర పరీక్షలు చేయవచ్చు. మూత్రనాళ నిర్మాణం, మూత్రపిండాల స్వరూపం తెలుసుకోవడానికి
ఎక్స్రే కూడా తీయాల్సి వస్తుంది. ఈ సమస్య నుంచి బయటపడడానికి ముందుగా కొన్ని జీవన సంబంధమైన మార్పులు చేసుకోవాలి. పక్క తడిపే అలవాటు బెడ్ వెట్టింగ్ ఉన్నప్పుడు మనం కారణాలు అన్వేషిస్తే దాంట్లో మనకి ఇప్పుడు వాళ్ళకి ఒబేసిటీ వల్ల, లేదంటే టాన్సిలర్ ఎన్లార్జ్మెంట్ వల్ల, వాళ్ళకి ఈ స్లీప్ ఎప్నియా వచ్చి ఆ స్లీప్ ఎప్నియా వల్ల ఈ బెడ్ వెట్టింగ్ వస్తుందంటే ఆ ఎడినాయిడ్స్ రిమూవ్ చేయడం ద్వారా వాళ్ళ అతి బరువుని ఒబేసిటీ ఉవ్వకాయని తగ్గించడం ద్వారా ట్రీట్ చేయొచ్చు. లేదు వాళ్ళ కాన్స్టిపేషన్ వల్ల వస్తుందంటే ఆ కాన్స్టిపేషన్ కారణాలని అన్వేషించి దానికి గల ట్రీట్మెంట్ని ఫైబర్ ఇస్తూ, మంచి ఆహారం ఇస్తూ ఆ మలబద్ధకం సమస్యని మనం అధిగమించడం ద్వారా దాన్ని ట్రీట్ చేయొచ్చు. ఇలా మనం కారణాలు తెలుసుకుంటే మనం ట్రీట్ చేయడం ఈజీ అవుతుంది. బట్ మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ ఎక్కువ కారణాలు తెలియవు మనకు. సో దానికి కొన్ని టెస్టులు చేస్తాం. మనం యూరిన్ ఎట్లా ఉంది, యూరిన్ ఇన్ఫెక్షన్ ఏదైనా ఉందా, యూరిన్ ఇన్ఫెక్షన్ ఒక కారణం, యూరిన్ ఇన్ఫెక్షన్ ఉందా, అయితే యూరిన్ ఇన్ఫెక్షన్ ట్రీట్ చేయడం ద్వారా మనం దీన్ని నివారించుకోవచ్చు. సో మనం మెడిసిన్ అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తాం. దీనికి వాళ్ళకి ఎంకరేజ్ చేయాలి. ఎప్పుడైనా ఈ బెడ్ వెట్టింగ్ అలవాటు నుంచి పిల్లలు బయటికి రావాలంటే వాళ్ళు మానసికంగా కుంగిపోయేలాగా మనం ప్రవర్తించొద్దు. వాళ్ళని హేళన చేయడం, గేల్ చేయడం లాంటి ద్వారా వాళ్ళకి ప్రాబ్లం ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. వాళ్ళని మనం ఎంపథెటిక్గా వాళ్ళతో పాటు మన సహానుభూతిని వ్యక్తం చేస్తూ వాళ్ళకి ధైర్యాన్ని ఇస్తూ క్రిటిసైజ్ చేయకుండా ఉండాలి. దీని ద్వారా వాళ్ళు మానసిక స్థైర్యం పెంచుకొని దీంట్లో బయటపడే అవకాశం ఉంటుంది. సో ఇంటర్వెన్షన్ విషయానికి వస్తే నాన్ మెడికల్ మేనేజ్మెంట్ ఏంటంటే అలారం మెథడ్ ఏంటంటే ఎప్పుడైతే పిల్లవాళ్ళు ఇనిషియేషన్ స్టార్ట్ అవుతుందో, ఎప్పుడైతే బెడ్ వెట్టింగ్ స్టార్ట్ అవుతుందో, వాళ్ళు యూరినేషన్ స్టార్ట్ అవుతుందో, అది వెట్ కాగానే వాళ్ళ పైజమా కానీ వాళ్ళ క్లాత్ అండర్ గార్మెంట్స్ కానీ దాంట్లో ఒక ఎలక్ట్రానిక్ డివైస్ పెడితే అది దాన్ని డిటెక్ట్ చేస్తుంది. ఆ తడి మాయిశ్చర్ అలారం అంటారు దాన్ని. ఆ తడిని డిటెక్ట్ చేసి అది వెంటనే అలారం ఇస్తుంది. సో ఇది మరీ డీప్ స్లీప్లో ఉన్న పిల్లలకి వాళ్ళు లేవకపోవచ్చు, వాళ్ళు కంటిన్యూ చేస్తుండొచ్చు. డీప్ స్లీప్ లేని పిల్లలు వాళ్ళు వెంటనే లేచి వాళ్ళ బ్లాడర్ వాళ్ళు బాత్రూమ్కి వెళ్ళి ఎంటీ చేసుకునే అవకాశం ఉంటుంది. లేదు డీప్ స్లీప్ ఉన్న పిల్లలు పేరెంట్స్ పక్కన ఉంటే కనుక వాళ్ళు లేచి వాళ్ళని లేపి బెడ్ వెట్టింగ్ కంప్లీట్గా కాకుండా దాన్ని నివారించుకునే అవకాశం ఉంటుంది. పిల్లలు ఎప్పుడైనా ఒకసారి పక్క తడుపుతుంటే దాన్ని భూతద్దంలో చూడాల్సిన అవసరం లేదు. కేవలం ద్రాహారం ఇవ్వడం కాస్త తగ్గిస్తే చాలు. ఇలాంటి మార్పులు కూడా తగిన ఫలితాన్ని ఇవ్వనప్పుడు డాక్టర్ను సంప్రదించవచ్చు. ఏదైనా అంతర్లీనంగా ఉన్న కారణం తెలిస్తే దానికి చికిత్స చేయడం అవసరం. ఇక చివరిగా ఆలోచించాల్సింది మందుల వాడకం గురించి. రాత్రిపూట మూత్రం ఉత్పత్తి తక్కువగా ఉండేటట్టు చూసే డెస్మోప్రెసిన్ లాంటి మందుల వల్ల కొంత ప్రయోజనం ఉంటుంది. అయితే జ్వరం, డయేరియా, వాంతులు వంటి లక్షణాలు కనపడితే మాత్రం వాడకం ఆపేయాలి. ఇది 5 ఏళ్ల పైబడిన వాళ్లకు సిఫార్సు చేస్తారు. మూత్రాశయం పరిమాణం చిన్నగా ఉంటే ఆక్సిబ్యూటినిన్ లాంటి మందులు ఇస్తారు. పగటిపూట పక్క తడిపే వాళ్లకు ఇవి పనికి వస్తాయి. యూజువల్గా బెడ్ వెట్టింగ్ ట్రీట్మెంట్ ఏంటంటే ప్రాబ్లం, దాన్ని రిలాప్స్ అంటాం. సో అది మళ్ళీ తిరిగి వచ్చే ప్రమాదం ఉంటుంది. ఈ అలారం మెథడ్ అన్నది నాన్ మెడికల్ మెథడ్, తర్వాత రిలాప్స్ అవకాశం కూడా తక్కువ ఉంటుంది. కాబట్టి మనకి దీంట్లో సక్సెస్ రేట్ చాలా ఎక్కువ ఉంటుంది. కాబట్టి దీన్ని మనం ఎంకరేజ్ చేయాలి. సో మెడికల్ మెడికేషన్ ఆస్పెక్ట్కి వస్తే డెస్మోప్రెసిన్ ఒక మెడిసిన్ ఉంటుంది. అది యూరిన్ ప్రొడక్షన్ తగ్గిస్తూ బెడ్ వెట్టింగ్ చేయకుండా మనం ప్రివెంట్ చేయడానికి ఈ డెస్మోప్రెసిన్ మెడిసిన్ వాడతాం మనం. ఇంతకుముందు దాన్ని నేజల్ ద్వారా, నోస్ ద్వారా అడ్మినిస్టర్ చేసేవాళ్ళం. ఇప్పుడు ఓరల్ మెడికేషన్ వస్తున్నాయి. నోస్ ద్వారా కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉండటం బట్టి దాన్ని తీసేసి ఓరల్ మెడికేషన్ ఇస్తాము. అది యూజువల్గా 7 years తర్వాత పిల్లలకు స్టార్ట్ చేస్తాము. ఒక 3 నెలల పాటు దాన్ని రెగ్యులర్గా ఇస్తూ తర్వాత క్రమక్రమంగా ఒకటేసారి తగ్గిస్తే, ఒకటేసారి స్టాప్ చేస్తే అది మళ్ళీ రిలాప్స్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ బెడ్ వెట్టింగ్ మళ్ళీ తిరిగి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని క్రమక్రమంగా తగ్గిస్తూ మనము ఈ ట్రీట్మెంట్ కంప్లీట్గా బంద్ చేసే అవకాశం ఉంటుంది. ఇంకోసారి రిలాప్స్ అయితే మళ్ళీ స్టార్ట్ చేసి ఇదే మెథడ్ని ఫాలో చేయాలి. దాంతోపాటు మనం ఇంతకుముందు అన్నట్టు ఎర్లీగా లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ కూడా ఇంకోటి ఇంపార్టెంట్ మెథడ్ మనం చూసేది. లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ ఏంటంటే ఎర్లీగా డిన్నర్ ఫినిష్ చేయడం, లిక్విడ్స్ ఒక పర్టికులర్ టైం తర్వాత ఇవ్వకపోవడం, తర్వాత కాఫీలు, టీలు లాంటివి ఏవైతే యూరిన్ ఎక్కువ ఫామ్ చేసే సబ్స్టెన్స్ ఉన్నాయో వాటిని ఇవ్వకపోవడం, వీటి ద్వారా మనం ఈ బెడ్ వెట్టింగ్ అన్న రుగ్మత నుంచి మన పిల్లల్ని బయటపడవేసే అవకాశం ఉంటుంది. పిల్లలు ఉద్విగ్నతకు లోనవుతున్నట్టు అనిపిస్తే వాళ్ళ మనసులో మాట వెల్లడించడానికి అవకాశం కల్పిస్తే ప్రశాంతంగా ఉంటూ పక్క తడిపే అలవాటుకు దూరమవుతారు. బాగా తడి పీల్చుకునే లోదుస్తులు వేయడం, మందపాటి ప్లాస్టిక్ షీట్ మీద పడుకోబెట్టడం లాంటి కనీస జాగ్రత్తలు తీసుకోవాలి. చాలా మంది పిల్లల నోట్లో చిగుళ్ళు చుట్టూ పాచి పేరుకుపోతుంది. చిగుళ్ళు వాయడం, ఎర్రబడ్డం, వాటి నుంచి రక్తం కారడం లాంటివి మొదలవుతాయి. ఇవన్నీ చిగుళ్ళ జబ్బును సూచించే లక్షణాలే. చిగుళ్ళ సమస్య చిన్నదే కదా అని నిర్లక్ష్యం చేస్తే ఇన్ఫెక్షన్ ఇంకా ఎక్కువై దంతం అడుగునున్న ఎముకకు వ్యాపిస్తుంది. దానివల్ల ఎముక క్రమంగా క్షీణిస్తుంది. దాంతో దంతం పట్టు కోల్పోయి వదులుగా మారుతుంది. ఫలితంగా దంతాలు ఎగుడుదిగుడుగా పెరుగుతాయి. కాబట్టి ఈ దంతక్రమాన్ని ప్రారంభంలోనే గుర్తించి అప్రమత్తమై డాక్టర్ దృష్టికి తీసుకెళ్లాలి.
కార్యక్రమంలో ఇప్పుడు సమస్య సలహా చూద్దాం. డాక్టర్ గారు సుహాసిని గారిలా అడుగుతున్నారు. మా బాబుకి 5 ఏళ్లు, ఇప్పటికీ పక్క తడుపుతున్నాడు. ఎక్కడికి వెళ్ళినా ఒక రాత్రి ఉండాలంటే ఇబ్బందిగా ఉంటుంది. వయసు పెరిగే కొద్దీ తగ్గుతుంది అంటున్నారు. మా వారికి చిన్నప్పుడు అలవాటు ఉండేదని, 7 ఏళ్లు వయసొచ్చాక తగ్గిందని మా అత్తయ్య చెబుతున్నారు. ఇది కూడా వంశపారంపర్యంగా వచ్చే అవకాశం ఉందా? సలహా ఇవ్వండి అని అడుగుతున్నారు. సుహాసిని గారు, ఈ పర్టికులర్ కండిషన్ని మెడికల్ టెర్మినాలజీ నాక్టర్నల్ ఎన్యూరెసిస్ అని అంటూ ఉంటాం. అంటే నైట్ టైం మాత్రం ఈ యూరినేషన్ అనేది కంట్రోల్ చేయలేకపోవడం అనేది నాక్టర్నల్ ఎన్యూరెసిస్ అంటాం. పగటి పూట కూడా ఈ సమస్య ఉంటే దాన్ని డయోర్నల్ ఎన్యూరెసిస్ అని అంటూ ఉంటాం. సో మీ పిల్లవాడికి ఇన్ ఆల్ ప్రాబబిలిటీ నాక్టర్నల్ ఎన్యూరెసిస్ అనే కండిషన్ ఉంది. ఇది వంశపారంపర్యంగా వస్తుందా అంటే ఇది జెనెటిక్ సమస్య కాదు. కానీ స్టడీస్లో ప్రూవ్ అయింది ఏంటంటే తల్లిదండ్రుల్లో ఎవరికైనా ఉంటే పిల్లవాడికి కూడా అది వచ్చే అవకాశాలు ఉంటుంది. ఇది జెనెటిక్గా పాస్ అయ్యేది కాదు, కానీ స్టడీస్లో అలా ఉంది. ఫ్యామిలీలో ఎవరికైనా ఉంటే పిల్లవాడికి కూడా ఉండే అవకాశాలు ఉంటుంది. దీనికి సంబంధించి ట్రీట్మెంట్ అని మీరు చూసారంటే దీనికి చాలా ట్రైనింగ్ అనేది అవసరం పడుతుంది. అంటే మినిమం 1 to 2 months ట్రైన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సాయంత్రం 6 గంటల తర్వాత నీటి ఆహారం అనేది వీలైనంత వరకు తగ్గించాల్సిన అవసరం ఉంది. ఫస్ట్ థింగ్, పిల్లవాడు 10 గంటలకు పడుకుంటాడంటే 15 నిమిషాల ముందు యూరినేషన్ చేయించడం వెరీ ఇంపార్టెంట్. ఎవ్రీ 3 hours ఒక అలారం పెట్టుకొని ఎవ్రీ 3 hours లేపి పిల్లవాడిని ట్రైన్ చేస్తూ ఉండాలి. అలా ఎవ్రీ 3 hours 15 రోజులు చేయడము, తర్వాత 3 hours నుండి 5 hours చేయడము, తర్వాత 5 hours నుండి 8 గంటలు చేయడం. ఇలా బ్లాడర్ కెపాసిటీని పెంచుకుంటూ వెళ్తే పిల్లవాడికి ఆ యూరిన్ హోల్డ్ చేసే ఒక అలవాటు అనేది వస్తుంది. ఇది ఒక డైరీ మెయింటైన్ చేసుకొని ప్రతిరోజు ఇది తప్పకుండా ఫాలో చేసి అలా టిక్ మార్క్స్ పెట్టుకుంటూ ఉండాలి. అప్పుడే ఈ ప్రాబ్లమ్కి కంప్లీట్ క్యూర్ అనేది మనకు దొరుకుతుంది. మెడిసిన్స్ దీనికి అవైలబుల్గా ఉంటాయి, బట్ మెడిసిన్స్ అనేది ఇట్ గివ్స్ ఓన్లీ టెంపరీ రిలీఫ్. సో వాడినంత కాలం బాగా ఉంటుంది, మెడిసిన్ స్టాప్ చేస్తే మళ్ళీ సమస్య మొదటికి వస్తుంది. సో దీనికి నేను చెప్పినట్టు ట్రైన్ చేస్తే ఖచ్చితంగా బ్లాడర్ కెపాసిటీ పెరిగి యూరినేషన్ ప్రాబ్లం అనేది తగ్గుతుంది. డాక్టర్ గారు వైష్ణవి గారిలా అడుగుతున్నారు. మా పాప వయసు 8 సంవత్సరాలు. పాపకు చిన్నతనం నుంచి రోజుకు ఒక గుడ్డు ఇవ్వడం అలవాటు చేశాను. పాప ఇష్టంగా తింటుంది కూడా. పచ్చసొన అంటే పాపకు బాగా ఇష్టం. పిల్లలకు పచ్చసొన పెట్టడం వల్ల ఏమైనా సమస్యలు వస్తాయా? ఏదైనా ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్న పిల్లలకు ఈ పచ్చసొన పెట్టకూడదా? దయచేసి సలహా ఇవ్వండి అని అడుగుతున్నారు. వైష్ణవి గారు, ఎగ్ యోక్ అంటే పచ్చసోన పెట్టడము మంచి విషయమే. అండ్ రోజు ఒక ఎగ్ ఇవ్వడం అనేది కూడా చాలా మంచి విషయం. సో ఆ ప్రాక్టీస్ అనేది మీరు ఫాలో చేయొచ్చు. ఈ పచ్చసోన లేదా ఎగ్ యోక్ అనేది ఎవరికి ఇవ్వద్దు అని అడిగితే బరువు ఎక్కువ ఉన్న పిల్లల్లో, బరువు ఎక్కువ ఉండి ఒబేసిటీ అని అంటూ ఉంటాం. అంటే వాళ్ళ వయసుకు సంబంధించి వాళ్ళ బరువు మితిమీరిపోయి చాలా ఎక్కువ ఉన్న పిల్లల్లో ఈ యోక్ అండ్ ఎందుకు అవాయిడ్ చేయాలి అంటే అందులో కొలెస్ట్రాల్ కంటెంట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి, కొవ్వు పదార్థాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి అది అవాయిడ్ చేయడం మంచిది. కొన్ని మెడికల్ కండిషన్స్ కూడా ఉంటాయి. ఒక కిడ్నీకి సంబంధించిన కండిషన్ ఉంటుంది, దాన్ని నెఫ్రాటిక్ సిండ్రోమ్ అని అంటూ ఉంటాం. దాంట్లో కూడా ఈ ఎగ్ యోక్ అనేది అవాయిడ్ చేయాలి. సో ఎక్కడైతే కొవ్వు ఎక్కువ ఉంటుందో పిల్లలకి, అంటే ఒబేసిటీ కానివ్వండి, కొంతమంది పిల్లలకి కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి ఏదో ఒక కారణం వల్ల, మెడికల్ కండిషన్ వల్ల, నెఫ్రాటిక్ సిండ్రోమ్, ఇటువంటి కండిషన్స్లో ఈ పచ్చసోన అనేది పిల్లలు అవాయిడ్ చేస్తే మంచిది. ఎగ్ వైట్ అనేది పర్టికులర్లీ నేను ఇదివరకు చెప్పిన ఏదైతే నెఫ్రాటిక్ సిండ్రోమ్ ఉందో అది చాలా ఇంపార్టెంట్. రోజుకి ఒక్కొక్కసారి మేము 6 నుండి 8 కూడా ఎగ్ వైట్స్ ఇవ్వమని చెప్తాం. ఎందుకంటే అందులో ఆల్బుమిన్ అనే ఒక ప్రోటీన్ ఉంటుంది. సో ఎగ్ ఇవ్వడం చాలా మంచి విషయము. ఎటువంటి మెడికల్ సమస్య లేదు, పిల్లవాడు వయసుకు తగ్గిన బరువు ఉన్నాడు అంటే ప్రతిరోజు ఎగ్ ఇవ్వడంలో ఎటువంటి నష్టం లేదు. పిల్లల నోటి శుభ్రత పసితనం నుంచే మొదలవ్వాలి. పళ్ళు రాకపోయినా చిగుళ్ళు శుభ్రం చేయాలి. మెత్తటి తడిబట్ట వేలుకు చుట్టుకొని లేదా దూదితో చిగుళ్లను తుడవాలి. ముఖ్యంగా పాలు పట్టిన తర్వాత రాత్రి పడుకోబోయే ముందు ఇలా శుభ్రం చేయడం మంచిది. పోతపాలు పడుతూ ఉంటే పడుకునేటప్పుడు పాల పీకను నోట్లో నుంచి తీసేయాలి. పిల్లలు రోజు ఉదయం నిద్రలేచాక పడుకోబోయే ముందు ఖచ్చితంగా 2 సార్లు పళ్ళు తోముకోవడం అలవాటు చేసుకోవాలి. డాక్టర్ గారు రాధారాణి గారు ఇలా అడుగుతున్నారు. మా పాప వయసు 10 సంవత్సరాలు. పాపకి ఈ మధ్య వాంతులు అవ్వడం, జ్వరం రావడం, ఆకలి లేకపోవడం వంటి సమస్యలు వస్తున్నాయి. కాస్త చర్మం కూడా పసుపు రంగులోకి మారేసరికి డాక్టర్ని కలిశాం. పాపకి కామెర్లు అని తెలిసింది. పిల్లల్లో జాండీస్ రావడానికి కారణాలేంటి? మా పాపకి జాండీస్ ఎందుకొచ్చింది? మేం ఏం జాగ్రత్తలు తీసుకోవాలి? సలహా ఇవ్వండి అని అడుగుతున్నారు. రాధారాణి గారు, కామన్గా ఈ వయసులో వచ్చేది హెపటైటిస్ A
లేదా హెపటైటిస్ ఈ అని అంటారండి. అంటే 2 రకాల వైరస్లు ఉన్నాయి. నిజానికి హెపటైటిస్ అనేది ఒక పెద్ద సిరీస్ ఆఫ్ వైరసెస్, ABCDE అని ఇంకా తర్వాత కూడా ఉన్నాయి. అయితే చాలా వరకు చిన్నపిల్లల్లో వచ్చే ఈ జాండీస్లలో ముఖ్యమైన వైరస్లు హెపటైటిస్ A అండ్ E అండి. అందులో కూడా హెపటైటిస్ A మన చిన్నపిల్లల్లో కొంచెం మన దేశంలో చాలా ఎక్కువే. మరి ఇది ఎలా వస్తుంది అంటే ఇది నీటి ద్వారా వ్యాపిస్తుంది. అంటే మనం తాగే నీటిలో శుభ్రత లోపించినట్లయితే ఆ నీటి ద్వారా ఈ వైరస్ మన శరీరంలోకి ఎంటర్ అయ్యి అంటే మన పేగుల్లోకి వెళ్ళి పేగుల నుంచి లివర్కి వెళ్ళి లివర్ని ఇన్ఫెక్షన్ చేస్తుంది. చాలామంది జాండీస్ అంటే అది కేవలం కళ్ళకు సంబంధించిన రోగం అనుకుంటారు, కానీ అసలు జాండీస్ అనేది ముఖ్యంగా లివర్కి సంబంధించిన రోగము. లివర్లోనే బిలిరుబిన్ అనేది తయారవుతుంది. తయారవడంలో కొన్ని లోపాలు జరగడము లేదా ఈ తయారైన బిలిరుబిన్ని బయటికి పంపించడంలో జరిగే లోపాల వల్ల జాండీస్ అనేది వస్తుంది. అప్పుడు ఈ పెరిగిన ఈ బిలిరుబిన్ అనేది రక్తంలో కలిసి రక్తం అంతా పచ్చగా అవుతుంది. అయితే ఇందులో హెపటైటిస్ A లక్షణాలు ముఖ్యంగా ఏంటంటే ముఖ్యంగా ఇది వర్షాకాలంలో ఎక్కువగా వస్తూ ఉంటుంది. అందులో ఒక 3-4 రోజులు వికారంగా ఉండడము, మైల్డ్ ఫీవర్ రావడము, తర్వాత వాంతులు బాగా ఉండడము, అలాగే ఇక్కడ పైన నొప్పిగా ఉండడం అంటే కడుపు పై భాగంలో నొప్పిగా ఉండి వికారంగా ఉంటుంది. తర్వాత ఒక 4-5 రోజుల తర్వాత కళ్ళు పచ్చగా కనిపిస్తూ ఉంటాయి. సో ఈ జాండీస్కి చికిత్స సులభమైనదే ఒక రకంగా. అంటే జనరల్గా 2 వారాలు ఉండి శరీరాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయేదే. కాకపోతే ఆ సమయంలోనే కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ జాండీస్ రాకుండా ఉండడానికి ముఖ్యమైన తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటి అంటే పరిశుభ్రమైన నీరు తీసుకోవాలి. అది కూడాను కాచి చల్లార్చినవి తీసుకుంటే చాలా మంచిది. డాక్టర్ గారు, కీర్తన గారు ఇలా అడుగుతున్నారు. మా పాప వయసు 3 సంవత్సరాలు. పాప చాలా సన్నగా కనిపిస్తుంది. ఆహారం బాగానే తింటుంది. బరువు వయసుకు తగ్గట్టుగానే పెరుగుతోంది. కానీ చూడ్డానికి చాలా సన్నగా కనిపిస్తోంది. మా పాప ఆరోగ్యంగా కనపడడానికి ఇంకా ఏదైనా మంచి ఆహారం పెట్టాలంటారా? సలహా ఇవ్వండి అని అడుగుతున్నారు. కీర్తన గారు, మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. చాలామంది కూడాను మన కళ్ళకి బొద్దుగా కనిపిస్తేనే వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నట్టు, లావుగా కనిపిస్తేనే ఆరోగ్యంగా ఉన్నట్టు అనుకుంటారు. అంతేగాని వయసుకు తగ్గట్టుగా ఉన్నట్లయితే కంగారు పడాల్సిన అవసరం లేదు. అంటే జనరల్గా ఇవి గ్రోత్ చార్ట్స్ అనేవి మన పిల్లల డాక్టర్లు అందరూ కూడా మెయింటైన్ చేస్తూ ఉంటారు. వాళ్ళు ప్రతిసారి వచ్చినప్పుడు ఈ వయసుకు ఎంత బరువు ఉండాలి అనేవి ఒక స్టాండర్డ్ నామ్స్ అనేవి ఉంటాయండి. ఈ వయసులో ఉండాల్సిన వాళ్ళు సరిగ్గా ఉన్నారా లేదా, లేదా ఎక్కువ ఉన్నారా లేదా తక్కువ ఉన్నారా అనేది వాళ్ళు చూసి చెప్తారు. కాబట్టి మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడల్లా ఈ గ్రోత్ చార్ట్స్లో వాళ్ళ గ్రోత్ మానిటర్ చేయడము, దాని పారామీటర్స్ అన్నీ మానిటర్ చేయించుకుంటే మీకు కూడా తెలుస్తూ ఉంటుంది. అంతేగాని కేవలం మన కళ్ళకి కనిపించినట్టు సన్నగా ఉన్నారు కాబట్టి వాళ్ళు చాలా బలహీనంగా ఉన్నారని అనుకోవద్దు. కొన్నిసార్లు పిల్లలు ఏంటంటే హైట్ బాగా ఉంటారు, హైట్ బాగానే ఉంటారు, కానీ బరువు మాత్రం మిగతా పిల్లలానే మామూలుగా ఉంటారు. అలాంటి పిల్లలు మరీ సన్నగా కూడా కనిపించవచ్చు. ఇన్ కేస్ ఈ గ్రోత్ చార్ట్స్లో కనుక ఆమె బరువు కూడా తక్కువ ఉన్నట్లయితే ఖచ్చితంగా ఏదో ప్రాబ్లం ఉందని అర్థం. కాబట్టి దానికి తగ్గ జాగ్రత్తలు, ముఖ్యంగా డైట్ జాగ్రత్తలు, అలాగే ఆహారంలో ఎలాంటివి తీసుకోవాలి, అలాగే ఆమె యాక్టివిటీస్ ఎలా ఉన్నాయి, ఎందుకు ఆకలి లేదు అనేది తెలుసుకుంటే దాన్ని బట్టి చికిత్స చేయించవచ్చు. కానీ నేను చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా మీ పిల్లల గ్రోత్ ఎలా ఉంది అనేది మీ కళ్ళతో చూసిన దానికన్నా కూడా ఈ గ్రోత్ చార్ట్స్ ప్రకారం సరిగ్గా ఉందా లేదా అనేది మీరు చెక్ చేయించుకున్నట్టయితే మీకు మానిటరింగ్ కూడా ఈజీగా ఉంటుంది. గర్భిణీలలో కాల్షియం లోపిస్తే దాని ప్రభావం పుట్టబోయే పిల్లల మీద పడుతుంది. గర్భంతో ఉన్నప్పుడు కాన్పు తర్వాత కూడా రోజుకు 1200 మిల్లీగ్రాముల కాల్షియం తీసుకోవాల్సి ఉంటుంది. అప్పుడే తల్లిపాల నుంచి శిశువుకు తగినంత కాల్షియం అందుతుంది. లేకపోతే దంతాలు రావడం ఆలస్యం కావచ్చు. ఒకవేళ వచ్చినా అంత బలంగా ఉండకపోవచ్చు. నోటి ఆరోగ్యాన్ని మనం తీసుకునే ఆహారం కూడా దోహదం చేస్తుంది. అందుకే ఆహారం పుష్టికరమైనదిగా ఉండేటట్టు చూసుకోవాలి. ఇది నేటి శిశు సంరక్షణ శీర్షిక జీవనరేఖ. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.